వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ సీలింగ్ ఫ్యాన్లు అత్యధికంగా ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలలో ఒకటిగా ఉంటాయి. విద్యుత్ను ఆదా చేయడానికి ప్రజలు తరచుగా ఫ్యాన్ వేగాన్ని తగ్గిస్తారు. కానీ ఒక చిన్నదైన ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తారు. అదే ఫ్యాన్ రెక్కలపై పేరుకుపోయే దుమ్ము పొర. ఈ పేరుకుపోవడం ఫ్యాన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫ్యాన్పై దుమ్ము పేరుకుపోవటం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందా? కిటికీలు, తలుపుల ద్వారా లోపలికి వచ్చే సన్నని దుమ్ము కణాలు క్రమంగా ఫ్యాన్ రెక్కలపై పేరుకుపోతాయి. కాలక్రమేణా ఈ పొర మందంగా మారుతుంది. ముఖ్యంగా రెక్కల అంచుల వెంబడి దుమ్ము పేరుకుపోవడం ఫ్యాన్ సమతుల్యతను దెబ్బతీసి గాలిని సమర్థవంతంగా చీల్చే దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా అంతే పరిమాణంలో గాలి ప్రవాహాన్ని అందించడానికి ఫ్యాన్ మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఫ్యాన్పై దుమ్ము పేరుకుపోవటం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందా? గాలి ప్రవాహం తగ్గటానికి మోటార్ మాత్రమే కాకుండా దుమ్ము కూడా కారణం కావచ్చు. ఫ్యాన్ పూర్తి వేగంతో తిరుగుతున్నప్పటికీ గది మామూలుగా ఉన్నంత చల్లగా అనిపించకపోతే రెక్కలపై ఉన్న దుమ్ము దీనికి కారణం కావచ్చు. దుమ్ము మందపాటి పొర గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చాలా మంది దీనిని మోటార్ లోపంగా పొరపాటు పడతారు. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి పూర్తిగా శుభ్రం చేస్తే సరిపోతుంది. మోటారుపై భారం పెరుగుతుంది. బ్లేడ్లు మురికిగా ఉన్నప్పుడు తగినంత గాలి ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడానికి మోటారు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈ పరిస్థితులలో ఎక్కువసేపు పనిచేయటం వల్ల మోటారుపై అదనపు ఒత్తిడి పడవచ్చు. అందువల్ల ఉత్తమ పనితీరును కొనసాగించడానికి విద్యుత్తును ఆదా చేయడానికి క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. క్రమం తప్పకుండా శుభ్రపరచడం ఫ్యాన్ యొక్క గాలి ప్రవాహ సామర్థ్యాన్ని కాపాడుతుంది మరియు పెరిగిన విద్యుత్ వినియోగాన్ని నివారించడంలో సహాయపడుతుంది. శుభ్రపరిచిన తర్వాత కూడా సమస్య కొనసాగితే అర్హత కలిగిన టెక్నీషియన్తో దానిని తనిఖీ చేయించడం ఉత్తమం. ఈ సంకేతాలను విస్మరించవద్దు. ఫ్యాన్ అసాధారణ శబ్దాలు చేయటం మొదలుపెట్టినా, మితిమీరి కంపించటం మొదలైనా, లేదా తరచుగా ఆగిపోవడం మొదలైనా దాన్ని ఒక చిన్న విషయంగా కొట్టి పారేయకండి. వదులుగా ఉన్న స్క్రూలు లేదా సరిగా లేని ఫిట్టింగ్లు భద్రతా ప్రమాదానికి కారణం కావచ్చు.